భారత సరిహద్దుల్లో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ ఇవ్వలేరా వాళ్ళ కోసం? మన కోసం అక్కడ పోరాడుతున్న సైనికులకి ఒక్క కామెంట్ ఇవ్వండి. భారత్ మాతాకి జై అని గర్వంగా, గొప్పగా గుండెల మీద చేసుకొని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ వల్ల వచ్చే డబ్బులు కూడా మేము తీసుకుని మా సబ్స్క్రిప్షన్ వెనక్కి తీసేసుకున్న పర్లేదు, కానీ కామెంట్ కావాలి. అది భారత సైన్యం కోసం ఉండాలి ఆ కామెంట్. భారత సరిహద్దుల్లో మళ్ళీ యుద్ధ మేఘాలు నెమ్మదిగా కమ్ముకుంటున్నాయా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలో కూడా మొదలైంది. ముఖ్యంగా భారత సైన్యానికి చెందినటువంటి కీలక అధికారులు చేసినటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్ యొక్క గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయని చెప్పుకోవాలి. గతంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కేవలం ఆగిపోయింది మాత్రమే, మళ్ళీ ఎప్పుడైనా మొదలయ్యే అవకాశం ఉందని అప్పట్లోనే ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాయి ఆ విషయాన్ని. ఈసారి కనుక ఆ ఆపరేషన్ సింధూర్ 2.2 మొదలైతే అది మునుపటి కంటే చాలా భయంకరంగా ఊహించని స్థాయిలో ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, పాకిస్తాన్ ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని భారత్ యొక్క రక్షణ వర్గాలు తేల్చి చెప్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ అన్ని రకాల సమస్యల్లో చిక్కుకుపోయింది. అన్ని వైపుల నుంచి ఓ పక్క ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో గొడవలు, బలూచిస్తాన్లో ఇష్యూస్, అంతర్గత గొడవలు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా పాకిస్తాన్కి తమ దేశంలో ఉన్నటువంటి ఈ గోల నుంచి ప్రజల దృష్టిని మరలించడానికి పాకిస్తాన్ భారత్ మీద ఏదైనా దాడికి ప్లాన్ చేస్తుందా అనే అనుమానాలు ఇండియన్ మిలిటరీకి వచ్చిందనమాట. అందుకే ముందస్తుగానే ఆపరేషన్ సింధూర్ 2.0 గురించి ప్రస్తావిస్తూ పాకిస్తాన్ని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ గనక 2 ఫ్రంట్ వార్ అంటే రెండు వైపుల నుంచి యుద్ధానికి దిగాలని చూస్తే అది ఆ దేశం యొక్క మనుగడకే ముప్పుగా మారుతుంది అని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. భారత సైన్యం ఇప్పుడు మునుపటి కంటే చాలా బలంగా ఉంది. మన సైనికుల యొక్క ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుందని చెప్పుకోవచ్చు. ఏ క్షణంలో అయినా ఎదురు దాడికి దిగడానికి సిద్ధంగా ఉన్నాము అని ఆర్మీ చీఫ్లు, ఇతర కమాండర్లు పదే గుర్తు చేస్తున్నారు. పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి అసంతృప్తిని కప్పిపుచ్చడానికి భారత్ మీద దాడి చేస్తే అది ఆ దేశానికి అవే చివరి రోజులు అవుతాయి అనే హెచ్చరికలు కూడా వెళ్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉందని, ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదైనా పిచ్చి పని చేస్తే మాత్రం భారత్ ఊరుకునే పరిస్థితే లేదు అని ఆపరేషన్ సింధూర్ 2.2 హెచ్చరికల యొక్క సారాంశం. భారత సరిహద్దుల్లో నిఘా మరింతగా పెరిగింది. పాకిస్తాన్ చేసే ప్రతి కదలికని మన సైన్యం కూడా చాలా నిశ్చితంగా గమనిస్తోంది. యుద్ధం కోరుకోవట్లేదని, కానీ ఒకవేళ యుద్ధం వస్తే మాత్రం వెనక్కి తగ్గము అనేటువంటిది భారత్ చాలా క్లియర్గా చెప్తోంది. రానున్న రోజుల్లో పాకిస్తాన్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి మన ఆపరేషన్ సింధూర్ 2.0 యొక్క వేగం అనేది ఆధారపడి ఉంటుందని క్లియర్ అవుతుంది. ఇప్పటికైనా పాకిస్తాన్ వాస్తవాల్ని గ్రహించి తన పద్ధతిని మార్చుకోవాలని, లేదంటే ప్రపంచ పటంలో ఆ దేశం పరిస్థితి అస్తవ్యస్తం అవ్వక తప్పదు అని కూడా మన రక్షణ దళాలు హెచ్చరిస్తున్నాయి.